లాస్ట్ గవర్నమెంట్లో ఒక పొరపాటు జరిగింది, అది ఇప్పుడు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. పాస్టర్లకి జీతాలు ఇచ్చారు, అలాగే అర్చకులకు కూడా ఇస్తున్నాము అని చెప్పారు. అలాగే ఇమాంలకి 8,000 మంది చిల్లర దాకా ఇమాంలకు ఇచ్చారమ్మా. 29,000 మంది పాస్టర్లకి, 31,000 మంది అర్చకులకు ఇచ్చామన్నారు. ఏమా ఇది వాళ్ళు ఇచ్చిన లెక్క. పొరపాటు ఎక్కడ జరిగిందో చెప్తాను నేను. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో జనాభా ఎంత? 6 కోట్ల మంది వేసుకోమ్మా. 6 కోట్లలో 80% అఫీషియల్ లెక్కలో 80% ప్లస్ హిందువులు ఉన్నారు. వీళ్ళని రిప్రజెంట్ చేసే టెంపుల్స్లో ఉండే వాళ్ళకి 31,000 మందికి ఇవ్వడం ఏమిటి? 10% మందే ఉన్న క్రిస్టియన్స్లో అఫీషియల్గా తీసుకొని వెళ్ళి మీరు 29,000 మందికి ఇవ్వడం ఏమిటి? అన్యాయం జరగల? క్యాలిక్యులేషన్లో తేడా వచ్చింది కదా. సో ఈ డైనమిక్స్, ఈ ఫిగర్స్, ఈ జరుగుతున్నటువంటిది ఎప్పుడైనా గుర్తించి దాన్ని ఆపకపోతే ఇబ్బంది. 2, అర్చకులకు కూడా అవేం కొత్త పైసలు ఇవ్వాల, ఎండోమెంట్స్లో పైసలు ఇచ్చారు. కానీ చర్చిల్లో ఉండే వాళ్ళకి, ఇమాంలకి గవర్నమెంట్ పైసలు ఇచ్చారు. అంటే హిందువుల డబ్బులే హిందువులకు ఇచ్చారు. మేం కట్టిన ట్యాక్సులు కూడా తీసుకొని వెళ్ళి చర్చిల్లో ఉండేటటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇది భయంకరమైన కుట్ర. దీన్ని ఆపాలి. ఫస్ట్ ఇమీడియట్ గా దానికి జీవో తేవాలి. కావాలంటే ఆ చర్చెస్ అన్నింటినీ కొలీజియం బోర్డు వేసి వాళ్ళందరూ డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు పంచుకోండి. ట్యాక్స్ మనీ ఎలా ఇస్తారు? ఆ రోజు కూడా TV5లో హిందూ ధర్మంలో జరిగినప్పుడు నేను గట్టిగా చెప్పాను, మళ్ళీ వాళ్ళ గుర్తు చేస్తున్నాను, ఈ ప్రోగ్రామ్ కనుక చూసే రాజకీయ నాయకులకు తెలియాలి అని.